కూడా కొంచెం దిగిరావాల్సి వచ్చింది. ఒక చోట ఒక హెడ్ మాస్టర్ కాస్త మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్న హెడ్ మాస్టర్ను దించేయాలనే స్కూల్ పిల్లలు ఫైట్ చేస్తే అతన్ని దించేశారు. సో ఈ సందర్భంగా అభిషేక్ దీప్తి సిజేపీ పార్టీ అధ్యక్షుడు ఆయన దాని మీద మాట్లాడితే ప్రకాష్ రాజ్ కూడా ఆ వీడియో అంతా కూడా షేర్ చేస్తూ మళ్ళీ ఒకసారి తన గొంతు వినిపించారు. దిమాగి నక్సల్స్ అని ప్రధానమంత్రి మోదీ దాడి చేశారు, అదే కావాలి దేశానికి. దిమాగి అంటే మైండ్, అంతే వాస్తవానికి బుర్ర, మేధస్, దిమాగ్ అంటారు కదా మామూలుగా. సో ఖచ్చితంగా మోదీ హడలు కొట్టడానికి చెప్పారు. మీరు అందరూ ఏదన్నా కాస్త మాట్లాడితే, ప్రశ్నిస్తే, ఆలోచిస్తే మీ మీద నక్సల్స్ అని ముద్రేస్తామని. కానీ కావాల్సింది దిమాగీనే కావాలి, నక్సల్స్ అని ఆయన అనలేదు. ఇప్పుడు అర్బన్ నక్సల్స్, దిమాగీ నక్సల్స్ రకరకాల పేర్లు పెడితే అందరూ ఎందుకు ఒప్పుకుంటారు, మీరు ఎందుకు ఒప్పుకుంటారు, ఇంకొకరు ఎందుకు, కానీ దిమాగీ అయితే కావాలి. సో మోదీ ఇచ్చిన పిలుపుతో మళ్ళీ మోదీ మీదకే ప్రయోగించడం ఇక్కడ ప్రకాష్ రాజ్ పిలుపులో మనం చూస్తాం. కొంతమంది ఏమో నేను దిమాగీ నక్సల్నే అని బోర్డులు పట్టుకున్నారు, చిదంబరం కూడా పట్టుకున్నాడు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది రచయితలు. ప్రకాష్ రాజ్ అలా కాకుండా వీ నీడ్ దిమాగీ, వీ నీడ్ థాట్, వీ నీడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇదే మనం కొంతకాలం కిందట ప్రశ్న రావండి అది వచ్చినప్పుడు కూడా చూసాం, ప్రశ్నించడం అనేది ఏ విధంగా అవసరం అని. కాబట్టి ప్రకాష్ రాజ్ ఏమాత్రం తగ్గడం లేదు. మొన్న ఓటు లేకుండా చేయడం కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయన మీద రకరకాల కేసులు పెట్టి కొంత వెంటాడుతున్నప్పటికీ మీరు ఇంకోటి కూడా గమనించండి, నరేంద్ర దబోల్కర్ అనే ఒక హేతువాదిని మొదట హత్య చేశారు. అది చాలా దేశమంతా సంచలనం సృష్టించింది పూనాలో. ఇప్పుడు ఆయన కేసులో బెయిల్ ఇచ్చారు ఆ నిందితులకు, అటువైపు వాళ్ళకేమో బెయిల్ రావట్లేదు, అసలు ఆ కేసులు పోతున్నాయి. సో మరొకసారి ఈ రచయితల నుండి కళాకారులు ప్రశ్నించే గొంతులు పెరుగుతున్నాయడానికి ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఈ పిలుపే ఒక నిదర్శనం. అభిషేక్ దీప్తి అలాగే ఇతర చోట్ల కూడా ఇప్పుడు ఏఐఎస్సీ ఆమె స్నేహ అనే ఆమె కూడా తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఎస్ఎఫ్ఐ తరఫున జేఎన్యూలో నాయకత్వం వహించిన ఆశీష్ కూడా వచ్చారు. సో ఇలా విద్యార్థుల కదలిక ఇవన్నీ ఒకవైపున కనిపిస్తుంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు గొంతు కలపడం కూడా మనం రెండో వైపున చూస్తున్నాం. సార్, ఆర్ఎస్ఎస్ బీజేపీ గేమ్ ప్లాన్ అమెరికాలో చొక్కెదురు యూనివర్సిటీ రౌండ్ అంటే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళ కార్యవర్గ సమావేశం అయిన తర్వాత బీజేపీ తరఫున ఒక విస్తృతమైన ప్రణాళిక, ఇప్పుడు జాతీయ పరిస్థితులు వీటి అన్నిటి తర్వాత ఎలా మనం ముందుకు పోవాలి, తదుపరి చర్య ఏంటని. సరే, కొంతమంది ఊహాగానాలు కూడా చేస్తున్నారు. అంటే మోదీకి వారసుని ఎంచుకోవడం కోసం సంఘ పరివార్ ప్రయత్నిస్తుందని. మొన్న రామ్ మాధవ్ను మళ్ళీ కార్యదర్శిని ఒక బాధ్యుడిని చేయడంతో రామ్ మాధవ్ను చేస్తారని, రామ్ మాధవ్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అని, ఇవన్నీ నిజం కాదు. కానీ రామ్ మాధవ్కి వస్తాయి అలా ఎవరో ఆలోచించట్లేదు. కానీ ఒక తీవ్రమైన మదనం అయితే జరుగుతుంది. ఇందులో వ్యవస్థాగతమైనవి, రాజకీయ విధానపరమైనవి, మూడవది